ఓం నమో గణపతయే. ఈ రోజున మనం చెప్పుకోబోతూ ఉన్నాము అన్నదానం యొక్క మహిమ ఏమిటి. అన్ని దానాల్లోకెల్లా కూడా అన్నదానం మిన్నా అనే వాక్యాన్ని మనం తరచూ చదువుతూ ఉంటాం, వింటూ ఉంటాం. కానీ అన్నదానం యొక్క మహిమను చెప్పే కథ మనం ఒకటి చెప్పుకోబోతూ ఉన్నాము. ఈ కథ స్కాంద పురాణంలో ఉన్నటువంటి కథ. ఎంతో గొప్పగా ఉంటుంది. ఒక వ్యాపారి ఒక ఆయన ఉండేవాడు. మంచివాడు. ఆయన రోజు కూడా అన్నదానం చేస్తూ ఉండేవాడు. ఆ వ్యాపారికి 2 కొడుకులు. ఆయన అంతిమ సమయం ఆసన్నమైనటువంటి సందర్భంలో 2 కొడుకుల్ని పిలిచాడు. పెద్ద కొడుక్కి ఎక్కువ ఆస్తి ఇచ్చాడు. చిన్న కొడుక్కు ఒక చిన్న ఇల్లు, ఒక కొంత పొలం మాత్రమే ఇచ్చాడు. ఇచ్చి ఆయన కన్ను మూశాడు. కానీ కన్ను మూసే ముందు చిన్న కొడుకుతోనే చెప్పాడు, నాయనా, నేను ఇంతకాలము చేసినటువంటి అన్నదానాన్ని నువ్వే కొనసాగించాలి అని. సరే అన్నాడు చిన్నవాడు. ఆయన కన్ను మూసిన తరువాత పెద్ద కొడుకు తెలివైనవాడు, మోసగాడు కావడం వల్ల తమ్ముణ్ణి మోసం చేసి బెదిరించి ఆ ఉన్న కాస్త పొలాన్ని కూడా లాగేసుకున్నాడు. ఈ చిన్న కొడుకు పేరు పాంథుడు. ఈ పాంథుడికి తల్లి అంటే విపరీతమైనటువంటి భక్తి. అలాగే విష్ణు భక్తుడు కూడాను, మంచివాడు. రోజులు గడుస్తూ ఉండగా పాంథుడు తల్లితో అన్నాడు, అమ్మా, నాన్నగారు నన్ను అన్నదానం చేయమని చెప్పారు, కానీ నాకు పొలం కూడా లేదు, ఉన్న చిన్న ఇల్లు మాత్రమే ఉంది, వేరే సంపాదన కూడా లేదు. అన్నదానం నేను ఏ విధంగా చేయాలో అర్థం కావటం లేదు. నాన్నగారి యొక్క మాటను నేను పాటించలేకపోతున్నానే అని బాధపడుతూ వచ్చాడు. ఒకానొక రోజునప్పుడు తల్లి పాంథుణ్ణి పిలిచి సూచించింది, నాయనా, సమయం ఆసన్నమైంది. నువ్వు బదరీనాథ్ క్షేత్రానికి వెళ్ళి బదరీ నారాయణుణ్ణి దర్శించి ఆయననే నీ యొక్క సమస్యకు పరిష్కారం అడుగు. అన్నదానం గురించి ఆయన్నే పరిష్కారం అడుగు. ఆయన నీకు సరైనటువంటి దారి చూపిస్తాడు అని చెప్పింది. అమ్మ మాటనే వేదంగా భావించినటువంటి పాంథుడు ఏం చేశాడంటే తల్లి యొక్క ఆశీర్వాదం తీసుకుని బదరీ క్షేత్రానికి ప్రయాణమయ్యాడు. నడుచుకుంటూ వెళుతూ ఉన్నాడు. ప్రయాణం కొనసాగుతూ ఉన్నది. అడవి గుండా నడుస్తూ ఉన్నాడు. తనకు ఒక మామిడి చెట్టు కనిపించింది. ఆ మామిడి చెట్టు ఎంతో గుబురుగా ఉంది, ఎంతో పచ్చగా ఉంది, చక్కటి కొమ్మలు, చెట్టు నిండా పువ్వులు, పళ్ళు, కాయలు కనిపిస్తూనే ఉన్నాయి. కానీ ఆశ్చర్యకరంగా ఆ చెట్టుకు ఉన్నటువంటి పండును ఒక్క పిట్టా తినటం లేదు, ఒక్క పక్షి కూడా తినటం లేదు, కనీసం పురుగు కూడా ముట్టుకోవటం లేదు. అటువైపుగా వచ్చే ఏ బాటసారి కూడా ఆ చెట్టుకు ఉన్న కాయనో పండునో తినాలని అనుకోవటం లేదు, తినటం లేదు. అప్పుడు అక్కడ ఆగి ఆ యొక్క ఆశ్చర్యాన్ని గమనిస్తూ ఉన్నటువంటి బాటసారిని ఆ చెట్టు దగ్గరకు పిలిచింది. మానవ భాషలో మాట్లాడింది. ఓ బాటసారి, నువ్వు బదరీ క్షేత్రానికి వెళుతున్నావని నాకు తెలుసు. నా యొక్క సమస్యను దయచేసి అక్కడ ఉన్నటువంటి బదరీ నారాయణ స్వామికి విన్నవించు. ఆయన ఏదైనా పరిష్కారం చెబితే నాకు తెలియజేయి అని తన సమస్యను ఈ విధంగా చెప్పసాగింది. నా నిండా పళ్ళు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, పువ్వులున్నాయి. ఏ పక్షి ముట్టదు, ఏ మనిషి ముట్టడు, అలాగే ఏ పురుగు కూడా తినటం లేదు. మొత్తం అంతా కూడా నిరుపయోగంగా ఉన్నాయి. నాకు ఇది చాలా అవమానంగా ఉన్నది. దయచేసి ఈ యొక్క సమస్యకు పరిష్కారాన్ని నువ్వు స్వామిని అడిగి తెలియజేయి అని చెప్పింది. అలాగే అన్నాడు. ఆశ్చర్యపోతూ మరింత ముందుకు నడుచుకుంటూ వెళ్ళగా ఒక చోట పుట్ట కనిపించింది. పుట్ట నుండి ఒక పెద్ద పాము ఒకటి బయటకు వచ్చింది. బయటకు వచ్చి తల నిటారుగా పెట్టడానికి కూడా ఆపసోపాలు పడుతూ ఆ బాటసారితో ఇలా అన్నది, నాయనా, నువ్వు బదరీనాథ్ వెళుతున్నావని నాకు తెలుసు. నా యొక్క సమస్యను కూడా స్వామికి విన్నవించు అని ఈ విధంగా చెప్పసాగింది. నన్ను ఇటుగా వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా రాళ్ళిచ్చి కొడుతూ ఉంటారు, కర్రలిచ్చి కొడుతూ ఉంటారు. కానీ నాకు మరణం మాత్రం రావటం లేదు, చావు మాత్రం రావటం లేదు. నాకు శ్వాస తీసుకోవడమే నరకప్రాయంగా ఉన్నది. అస్సలు శక్తి లేదు, ఎంతో నీరసంగా ఉంది. చావు వస్తే బాగుంటుందని ఎదురు చూస్తున్నాను, కానీ చావు రావటం లేదు. దెబ్బలు తినక తప్పటం లేదు. దయచేసి నా యొక్క సమస్యను కూడా నువ్వు భగవంతుడికి నివేదించి పరిష్కారాన్ని తీసుకునిరా అని ప్రాధేయపడింది. సరే అన్నాడు పాంథుడు. మరింత ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు. అలా వెళుతూ ఉండగా ఒక పంట పొలాన్ని సంరక్షించుకుంటూ ఉన్నటువంటి ఒక రైతు ఈ పాంథుడిని చూశాడు. పాంథుడిని చూసి గబగబా ఈ పాంథుడి వద్దకు వచ్చి తన సమస్యను చెప్పాడు. గత 3 సంవత్సరాలుగా పంట ఎంతో చక్కగా దిగుబడి వస్తూ ఉన్నది. చాలా అద్భుతంగా పండుతోంది పంట. కానీ నేను ఎప్పుడైతే పంట కోసుకుందామనుకుంటానో అప్పుడే భారీ వర్షాలు వచ్చి పంట అంతా నాశనం అయిపోతోంది.
అంటే నేను ఎంతో కష్టపడి పొలం దున్నుతున్నాను. చేను మొత్తం అంతా కూడా చేయవలసినటువంటి పనంతా చేస్తున్నాను. పంట కూడా ఎంతో అద్భుతంగా పండుతోంది. కానీ పంటను కోసుకునే సమయానికి మాత్రం వర్షాలొచ్చి పంటంతా నాశనం అయిపోతోంది. దీనికి కారణం ఏమిటో తెలియటం లేదు. గత 3 ఏళ్లగా ఇలాగే జరుగుతోంది. ఈ యొక్క సమస్యకు కూడా పరిష్కారం ఏమిటో స్వామిని అడిగి తెలియజేయండి అని కోరాడు. సరే అన్నాడు పాంథుడు. ముందుకు వెళుతూ ఉన్నాడు. అప్పటికి అతను తెచ్చుకున్నటువంటి 4 రొట్టెలు కూడా ఖాళీ అయిపోయాయి. ఖాళీ అయిపోవడంతో ఆకలి వేయసాగింది. దగ్గరలో ఏదైనా ఇల్లుందేమో అని వెతకసాగాడు. దూరంగా ఒక బోయవాడి ఇల్లు కనిపించింది. ఆ బోయవాడి ఇంటికి పరుగు పరుగున వెళ్ళాడు. బోయవాణ్ణి దయచేసి నాకు ఆకలిగా ఉంది, ఆకలి తీర్చమని అడిగాడు. బోయవాడు వేరే మాట మాట్లాడకుండా తన కోసం అని దాచుకున్నటువంటి దుంపలను తీసుకొచ్చి ఈ యొక్క పాంథుడికి పెట్టేశాడు. చక్కగా పాంథుడు ఆకలి తీర్చుకున్నాడు. కానీ బోయవాడి భార్యా పిల్లలు మాత్రము తమ కొరకు దాచుకున్నటువంటి దుంపల నుండి ఒక్క దుంప కూడా పాంథుడికి ఇవ్వనే లేదు. ఆ రాత్రికి ఈ పాంథుడు ఆ బోయవాడి ఇంటి బయట ఉన్నటువంటి చెట్టు పైన విశ్రమించాడు. ఆ బోయవాడి కుటుంబం ఆ ఇంట్లో కిందనే విశ్రమించింది. అర్ధరాత్రి అందరూ గాఢ నిద్రలో ఉండగా ఒక పులి వచ్చి బోయవాడిని, బోయవాడి కుటుంబాన్ని చంపి తినేసింది. ఇతను చాలా బాధపడిపోయాడు, ఆశ్చర్యపోయాడు. నాకు వీళ్ళు ఆహారం పెట్టారు, కానీ వీళ్ళు మాత్రం అర్ధరాత్రి నిద్రలోనే పోయారు, నేను వీళ్ళని కాపాడలేకపోయాను అని చాలా బాధపడసాగాడు. కానీ ఏమీ చేయలేక తన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాడు. చిట్ట చివరికి బద్రీనాథ్ క్షేత్రాన్ని చేరుకున్నాడు. స్వామికి నమస్కరించాడు. అప్పుడు స్వామి ప్రత్యక్షమయ్యి ఈ పాంథుడితో మాట్లాడుతూ ఉన్నాడు. నాయనా, నువ్వు ఎందుకు వచ్చావో నాకు తెలుసు. నువ్వు నీతో పాటుగా చాలామంది సమస్యలను తీసుకుని వచ్చావు. మొదటగా నీ సమస్యకు పరిష్కారం చెప్పాలా, ఇతరుల సమస్యకు పరిష్కారం చెప్పాలా అని అడిగాడు. అప్పుడు వెంటనే ఏ మాత్రము ఆలోచించకుండా ఇతరుల సమస్యకే పరిష్కారం చెప్పు స్వామి, చివరగా నా సమస్యకు పరిష్కారం చెబితే చాలు అని పలికాడు ఈ యొక్క పాంథుడు. అప్పుడు బదరీనారాయణుడు ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. నాయనా, నువ్వు చూసినటువంటి మొట్టమొదటి మామిడి చెట్టు ఏదైతే ఉందో ఆ మామిడి చెట్టు పూర్వజన్మలో ఒక మహా విద్వాంసుడు, మహాపండితుడు, సకల విద్యలను కూడా అధ్యయనం చేసినవాడు. కానీ తాను నేర్చుకున్నటువంటి విద్య ఏ ఒక్కరికి కూడా నేర్పించకపోవడం వల్ల ఈ విధంగా నిరుపయోగంగా ఉన్నటువంటి చెట్టుగా పుట్టడం జరిగింది. ఈ జన్మలో కూడా అతని వద్ద ఉన్నటువంటి కాయలు పళ్ళు ఎవ్వరికీ ఉపయోగపడకుండా ఉండిపోయాయి. తాను కనుక ఒక్కరికైనా తాను పూర్వజన్మలో చదువుకున్నటువంటి వేద విద్యను, ఆ యొక్క మహాజ్ఞానాన్ని బోధించినట్లయితే కనుక తనకు ముక్తి లభిస్తుంది అని అన్నాడు మహావిష్ణువు. అలాగే ఇక నాగుపాము విషయానికి వచ్చినట్లయితే అతను పూర్వజన్మలో ఎంతో ఆస్తి కలిగినటువంటి వ్యాపారి, మహాపిసినారి, ఒక్కడికి ఏ దానము చేయలేదు. దానివల్లనే ఆ పుట్టలో ఉన్నటువంటి వజ్ర వైఢూర్యాలకు కాపలాగా ఉన్నాడు. ఆ వజ్ర వైఢూర్యాలను కనుక అతను దానం చేసేసినట్లయితే తనకు కూడా సద్గతి లభిస్తుంది అని పలికాడు. ఇక 3వ అంశం రైతు. రైతుకు 4 కూతుళ్ళు ఉన్నారు. ఆ 4 కూతుళ్లలోనూ కూడా 3 కూతుళ్లకు వివాహం చేశాడు. కానీ ఆ 3 వివాహానికి కూడా కన్యాశుల్కం తీసుకున్నాడు. పూర్వకాలంలో కన్యాశుల్కం ఎక్కువగా ఉంటూ ఉండేది, భారతదేశంలోనైనా ప్రపంచంలోనైనా. నేటి రోజుల్లో మనకు వరకట్నం కనిపిస్తూ ఉంటుంది. కానీ పూర్వకాలంలో కన్యాశుల్కం మాత్రం చాలా విస్తృతంగా వాడుకలో ఉన్నది, చాలా విస్తృతంగా ఆచారంలో ఉన్నది. కన్యాశుల్కాన్ని నిషేధిస్తూ కూడా మహర్షులు స్మృతులు రచించారు. కానీ వరకట్నం గురించి మాట్లాడలేదు. ఎందుకు అనంటే కనుక పూర్వకాలంలో లేదు, ఉన్నా కూడా ఎక్కడో అతి తక్కువగా మాత్రమే ఉంది. అసలు వరకట్నం అని చెప్పాలంటే అక్కడ ఏ విధంగా వరకట్నం వచ్చిందంటే, మనం ఏదైనా ఒక దానం ఇచ్చామనుకోండి, ఆ దానంలో దక్షిణ పెట్టి ఇస్తాం. అదేవిధంగా కన్యాదానంలో కూడా దక్షిణ పెట్టి ఇవ్వడం అనేటటువంటి ఆచారమే వరకట్నంగా మారింది. కానీ కన్యాశుల్కం మాత్రం 1000 ఏళ్లుగా మనకు కనిపిస్తూ ఉన్నది. కానీ కన్యాశుల్కం మహాపాపం అని శాస్త్రాలు చెప్పాయి. ఆ విధంగా 3 కూతుళ్ల వివాహాలకు కూడా కన్యాశుల్కం తీసుకున్నాడు. 4వ కూతుర్నైనా కనీసం కన్యాశుల్కం తీసుకోకుండా వివాహం చేస్తే తన యొక్క పంట అద్భుతంగా పండుతుంది, సుఖంగా ఉంటాడు అని చెప్పాడు మహావిష్ణువు. చెప్పి ఇక నీకు సంబంధించినటువంటి సమస్య ఏదైతే ఉందో దానికి పరిష్కారం కానీ దానికి సంబంధించినటువంటి వివరాలు కానీ నేను చెప్పను. ఇప్పుడే కాశీరాజుకు ఒక కొడుకు పుట్టాడు, వెళ్ళి నువ్వు అతన్ని అడుగు, అతను చెప్తాడు అని పలికాడు. అప్పుడు వెంటనే కాశీకి వెళ్ళాడు ఈ యొక్క పాంథుడు. అప్పుడే పుట్టినటువంటి బిడ్డ వద్దకు వడివడిగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ బిడ్డ ఈ యొక్క పాంథుడితో మాట్లాడుతూ చెప్పాడు,
నాయనా అన్నదానం యొక్క మహిమ చెప్పాలి అని అంటే కనుక దానికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. నీకు కొన్ని రోజుల క్రితం బోయవాడి రూపంలో దుంపల్ని పెట్టాను చూసావా? నా కోసమని దాచుకున్నటువంటి దుంపలను నేను నీకు పెట్టాను. దానివల్లనే నాకు ఈ యొక్క గొప్ప కాశీ రాజ్యంలో రాకుమారుడుగా జన్మించేటటువంటి అవకాశం దక్కింది. ఇది అన్నదానానికి ఉన్నటువంటి గొప్ప మహిమ. కానీ నీకు దుంపల్ని పెట్టకుండా వాళ్లే తిన్నారు చూసారా నా భార్యా బిడ్డలు, వాళ్ళందరూ ఇదే కాశీ పట్టణంలో పందులుగా జన్మించారు. కావున అన్నదానానికి సంబంధించి నాకంటే ఒక గొప్ప ఉదాహరణ ఏమీ ఉండదు అని చెప్పాడు. అప్పుడు అంతా అర్థమైంది ఈ పాంథుడికి. తన ఊరికి బయలుదేరి వచ్చేస్తూ ఆ ముగ్గురికి కూడా పరిష్కారాలు చెప్పగా మొట్టమొదట ఏం చేశాడంటే ఆ యొక్క రైతుకు పరిష్కారం చెప్పాడు. అప్పుడు ఆ రైతు చాలా సంతోషించి తన 4వ కూతుర్ని ఈ పాంథుడికిచ్చి పెళ్లి చేశాడు. ఆ తర్వాత పుట్ట వద్దకు వచ్చాడు, నాగుపాముకు పరిష్కారం చెప్పాడు. అప్పుడు ఆ నాగుపాము వజ్ర వైఢూర్యాది సంపదనంతా కూడా ఈ యొక్క పాంథుడికి దానం చేసేసింది. ఆ తర్వాత మామిడి చెట్టు వద్దకు రాగా ఆ మామిడి చెట్టు ఏం చేసిందంటే తన వద్ద ఉన్నటువంటి విద్యను జ్ఞానాన్ని కూడా ఈ పాంథుడికి ఉపదేశం చేసింది. ఆ విధంగా వాళ్ళు ముగ్గురు కూడా వాళ్ళ సమస్యల నుండి బయటపడ్డారు. పాముకు సద్గతి లభించింది, అలాగే చెట్టుకు సద్గతి లభించింది. రైతు సుఖంగా ఉన్నాడు. విష్ణు భక్తుడు, మాతృభక్తి పరాయణుడు అయినటువంటి ఈ యొక్క పాంథుడికి మంచి భార్య లభించింది, సంపద లభించింది, విద్య లభించింది. తద్వారా ఏం చేశాడంటే తల్లి వద్దకు వచ్చి ఆశీర్వచనం తీసుకుని తన వద్ద ఉన్నటువంటి ఆ యొక్క సంపదతోనూ అలాగే విద్యతో సంపాదించుకున్నటువంటి ఆ యొక్క సంపాదనతోనూ కలిపి నిత్యాన్నదానం చేస్తూ వచ్చాడు. చేస్తూ చివరికి వైకుంఠానికి చేరుకున్నాడు. కావున అన్నదానం యొక్క మహిమ ఎంత గొప్పది అని మనకు బోయవాడ యొక్క వృత్తాంతంతో మనకు అర్థమైపోతూ ఉన్నది. కేవలం ఒక్క రాత్రి ఒక్క పూట మాత్రమే ఆ యొక్క పాంథుడికి ఆకలి తీర్చాడు ఈ బోయవాడు. దాంతోనే కాశీ రాజ కుటుంబంలో రాకుమారుడుగా జన్మించాడు. మరి పులి చంపేయడం ఏమిటండి అని అంటే కనుక వేరే కర్మకు ఆ యొక్క ఫలాన్ని అనుభవించి ఉంటాడు. అంతా కూడా రకరకాలుగా ఉంటాయి. ఒక్కొక్క కర్మకు ఒక్కొక్క ఫలితం ఉంటుంది. అన్నదానానికి సంబంధించి ఈ ఫలితాన్ని పొందాడు. వేరే ఏదైనా ఒక దోషం చేసి ఉంటాడు, ఎన్ని జీవులను చంపాడో తెలీదు, అందువలన పులి చేత చంపబడ్డాడు. ఇది మనకు అర్థమవుతూ ఉన్నది. కావున అన్నదానాన్ని మనం చేద్దాం, కనీసం చేసే వాళ్లకు సహకరిద్దాము, ప్రోత్సహిద్దాము. అన్నదానం యొక్క మహిమను 10 మందికి తెలియచేద్దాం. స్వస్తి.